ఫాదర్స్ డే నాన్నకి ఒకరోజు సరిపోతుందా? జూన్ 21 వచ్చిందంటే సోషల్ మీడియాలో ఫాదర్స్ డే పోస్టులు కనిపించడం మొదలవుతుంది. ఫోటోలు, స్టేటస్లు, రీల్స్, ఎమోషనల్ కోట్స్. కానీ ఒక్కసారి ఆలోచించండి, క్యాలెండర్లో ఒక తేదీని గుర్తుపెట్టి ఈరోజు నాన్నది అని చెప్పేస్తే సరిపోతుందా? మనకు జీవితం ఇచ్చిన వ్యక్తికి, నడక నేర్పిన వ్యక్తికి, తన కలల్ని పక్కన పెట్టి మన కలలకి రెక్కలిచ్చిన వ్యక్తికి ఏడాదికి ఒక్కరోజు సరిపోతుందా? నిజానికి మనం అమ్మ ప్రేమను చాలా సులభంగా గుర్తిస్తాం. ఎందుకంటే అమ్మ ప్రేమ కనిపిస్తుంది, ఆమె కన్నీళ్లు కనిపిస్తాయి, ఆమె ఆప్యాయత వినిపిస్తుంది. కానీ నాన్న ప్రేమ అది ఎక్కువగా కనిపించదు. అది నెలాఖరులో జీతం అయిపోయినా పిల్లల ఫీజు కట్టినప్పుడు కనిపిస్తుంది, తనకు కొత్త బట్టలు కొనకుండా పిల్లల కోసం కొనిచ్చినప్పుడు కనిపిస్తుంది, తన బాధను దాచుకొని ఇంట్లో నవ్వుతూ తిరిగినప్పుడు కనిపిస్తుంది. అందుకే కొందరు ఒక మాట చెప్తారు, అమ్మ ప్రేమ మాట్లాడుతుంది, నాన్న ప్రేమ పని చేస్తుంది. మనలో చాలామంది చిన్నప్పుడు నాన్నంటే భయపడేవాళ్ళం. ఎందుకంటే ఆయన కాస్త కఠినంగా కనిపిస్తాడు. కానీ వయసు పెరిగాక అర్థం అవుతుంది, ఆ కఠినత్వం వెనుక బాధ్యత ఉందని, ఆ కోపం వెనుక ప్రేమ ఉందని, ఆ మందలింపు వెనుక మన భవిష్యత్తు ఉందని. మనకు జ్వరం వస్తే అమ్మ ఏడుస్తుంది, అది మనం చూస్తాం. కానీ అదే సమయంలో డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి మందులు కొనాలని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోని మనిషి నాన్న. ఆ బాధనెవ్వరూ చూడరు. చాలా ఇళ్లలో ఒక కామన్ సీన్ ఉంటుంది. పండగ వస్తుంది, పిల్లలకు కొత్త బట్టలు, అమ్మకి చీర, అందరికీ ఏదో ఒకటి. చివరికి నాన్న కోసం అడిగితే నాకే అవసరం లేదురా, ఇవి ఇంకా బాగానే ఉన్నాయి అంటాడు. నిజంగా అవసరం లేదా? ఉంటుంది. కానీ తన అవసరాల కంటే పిల్లల సంతోషం పెద్దదిగా కనిపిస్తుంది. అదే నాన్న. ప్రపంచంలో చాలామంది తండ్రులు తమ జీవితంలో ఎక్కువ భాగం ఒకే పనిలో గడుపుతారు, కుటుంబం కోసం సంపాదించటం. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు చేసిన త్యాగాలు చాలాసార్లు వాళ్ళు లేని తర్వాతే గుర్తొస్తాయి. మనకు ఉద్యోగం వచ్చాక, మనకి డబ్బు వచ్చాక, మన జీవితాలు సెటిల్ అయ్యాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది. మన విజయంలో మన పేరు కనిపిస్తుంది, కానీ దాని వెనుక నాన్న చెమట ఉంటుంది. మన డిగ్రీలో మన ఫోటో ఉంటుంది, కానీ దాని వెనుక నాన్న అప్పులుంటాయి. మన సక్సెస్ స్టోరీలో మన మాటలు వినిపిస్తాయి, కానీ దాని వెనుక నాన్న మౌనం ఉంటుంది. అయినా కూడా కొన్నిసార్లు మనం అడిగే ప్రశ్న ఏంటంటే, నాన్న నా కోసం ఏం చేశావు? ఈ ప్రపంచంలో చాలా క్రూరమైన ప్రశ్నల్లో అది కూడా ఒకటి. ఎందుకంటే తండ్రి చేసిన చాలా పనులకు రసీదులు ఉండవు, లెక్కలు ఉండవు, ప్రచారం ఉండదు, కేవలం త్యాగం మాత్రమే ఉంటుంది. ఇంకో విషయం, మనం చిన్నప్పుడు నాన్న మన చేతిని పట్టుకొని నడిపిస్తాడు. వయసు పెరిగాక అదే నాన్న అడుగులు తడబడతాయి, చూపు తగ్గుతుంది, శక్తి తగ్గుతుంది. అప్పుడు ఆయనకి మన డబ్బు కంటే మన సమయం ఎక్కువ అవసరం. నాన్న భోజనం చేశావా, ఆరోగ్యం బాగుందా అనే 2 మాటలు చాలాసార్లు మందుల కంటే ఎక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే వృద్ధాప్యంలో మనుషులను ఎక్కువగా బాధించేది అనారోగ్యం కాదు, ఒంటరితనం. కొడుకు ఎప్పుడు ఫోన్ చేస్తాడా, కూతురు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ గడిపే నిమిషాలు ఎంత భారంగా ఉంటాయో ఆ వయసు వచ్చిన వాళ్ళకే తెలుసు. అందుకే ఒక ప్రశ్న మీకే వదిలేస్తున్నా. చివరిసారిగా మీరు మీ నాన్నతో ఎంతసేపు మాట్లాడారు? కేవలం అవసరం కోసం కాదు, మనస్ఫూర్తిగా ఆయన గురించి అడిగి, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకొని, ఆయన సంతోషంగా ఉన్నారా అని. చాలామందికి సమాధానం వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. అందుకే ఈ ఫాదర్స్ డే రోజున సోషల్ మీడియాలో ఫోటో పెట్టడం తప్పు కాదు, కానీ దానికంటే గొప్ప పని ఒకటి ఉంది. నాన్న దగ్గరికి వెళ్ళండి, ఆయన చేతిని పట్టుకోండి, ఒకసారి కౌగిలించుకోండి. నాన్న నువ్వు చేసిన దానికి థ్యాంక్ యూ అని చెప్పండి. ఆ ఒక్క మాట కోసం కొంతమంది తండ్రులు జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, నాన్న ప్రేమ ఎక్కువగా మాట్లాడదు, కానీ జీవితాంతం మన వెంట నడుస్తుంది. నాన్న అనే వృక్షం నీడలో ఉన్నంత వరకు ఎండ తీవ్రత తెలీదు, ఆ నీడ దూరం అయ్యాకే ఆ విలువ అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫాదర్స్ డేను ఒక వేడుకగా కాకుండా ఒక కృతజ్ఞతగా మార్చుకుందాం. ఈ 21వ తేదీనే కాదు, నాన్న ఉన్న ప్రతిరోజు ఫాదర్స్ డేలా భావిద్దాం. ఎందుకంటే దేవుడు అందరికీ కనిపించకపోవచ్చు, కానీ చాలామందికి ఆయన నాన్న రూపంలోనే జీవితాంతం తోడుగా ఉంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.